సాయంకాలం మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుంచి లేవి కాండము 23వ అధ్యాయం తీసుకుందాం. మనమందరము కలిసి 39వ వచనం చదువుకుందాం. లేవి కాండం 23వ అధ్యాయము 39వ వచనం. ఆ చివరిలో కూడా ఒక లైట్ వేయకూడదు. అందరము కలిసి చదువుకుందాం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. అలాగే నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయము నిర్గమకాండం 16వ వచనం. నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం. అందరము కలిసి చదువుకుందాం. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. అలాగే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయం తీసుకుందాం. అందరము కలిసి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 13వ వచనం. చదువుకుందాం, కలిసి చదువుకుందాం ఈ వచనం కూడా. నీ కళ్ళంలో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను అని 3 వచనాలు మనం చదివాం. మనకు బైబిల్లో ఉండే ఈ క్రమాన్ని బట్టి, పుస్తక క్రమాన్ని బట్టి మనం చూస్తే నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం, లేవి కాండం 23వ అధ్యాయము 39వ వచనం, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 13వ వచనం. ఈ 3 వచనాలు మనమందరము కలిసి చదువుకున్నాం. ప్రార్థన చేసుకొని మన ధ్యానానికి వెళ్దాం. ప్రియమైన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మరొక వాక్య పరిచర్య కూడికను మాకు అనుగ్రహించారు, మీకు వందలు చెల్లిస్తున్నాం. ఇలాగూ మీ సన్నిధిని సహవాసంలో మీ వాక్యంతో మేము గడిపేందుకు ఇచ్చిన తరుణానికి స్తోత్రాలు. ఆన్లైన్లో పలు ప్రాంతాల నుంచి కనెక్ట్ అయిన మా ప్రియమైన సోదర సోదరీలందరినీ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నెట్ కూడా చక్కగా పనిచేసి దయతండి చివరి వరకు అందరూ అంతటిను మీ వాక్యమును చక్కగా విని గ్రహించి మా జీవితాలకు అన్వయించుకొని జరగబో సంగతులను కూర్చిన హెచ్చరిక కలిగి మేమును ముందున్న వాటి కొరకై సిద్ధపడినట్లుగా సహాయం చేయము. ఈ పండుగలు కూర్చిన ధ్యానంలో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. ఈ చివరి పండుగ ఇప్పటికే 2-3 పాఠాలు చూసాం. ఇది చివరి పాఠముగా మేము ధ్యానం చేసుకోబోతుంటుండగా మా కొరకు ఇంకా ఇందులో ఏమైతే మీరు దాచించారో ప్రభా మాకు బయలుపరచమని మీకు మనవి చేస్తున్నాం. మీరు ఆ బయలుపరుపు మాకు ఇవ్వకుండా మేము గ్రహించలేం.
మీరు ఇవ్వకుండా మేము ఏమీ పొందనులేం, మీరే సాయం చేయము. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూడగలిగినట్లు మా కన్నులను మీరు తెరువమని మీకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం మీరు సృజించారు, మాట చేత మీరు సృజించడమే కాకుండా మహత్తుగల మాట చేత దాన్ని నిర్వహించుచున్నారు. అయితే ఇప్పుడున్న ఈ భూమి ఆకాశంలో ప్రపంచం, రాజ్యాలు, ప్రభుత్వాలు, అధికారాలు భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, వీటి అంతమేంటి, నిశ్చితం ఏంటి? ఈరోజు ఈ సంగతులు మా జీవితాల్లో మీ వాక్యం యొక్క మేము సరిగా గ్రహించగలిగినట్లుగా మాకు సహాయం చేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. తద్వారా రానున్న వాటి కొరకై తగిన రీతిగా మేము సిద్ధపడలాగున మీరే సహాయం చేయం. వందనం చెల్లిస్తూ మీ దయల హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము మన ధ్యానంలో చివరి పండుగ, యెహోవా పండుగల్లో 7వ పండుగ ఆదేశంలో చివరి పాఠానికి మనము వచ్చాం. పండుగలను గూర్చి 7 పండుగల గూర్చి మనం తలస్తే 2 భాగాలుగా విభజించబడినట్లు మనకు అర్థమవుతుంది. మొదటి 4 స్ప్రింగ్ ఫీస్ట్ పండుగలు అంటారు, చివరి 3 ఫాల్ ఫీస్ట్ పండుగలు అని అంటారు. కాబట్టి యూదుల క్యాలెండర్ ప్రకారం మనం వెళ్ళినా కూడా ఆ విషయం మనకు తేటతెల్లంగా అర్థమవుతుంది. మొదటి 4 పండుగలు దాదాపు ఒక 60 దినాల పరిధిలో జరిగిన పండుగలు అయితే, ఆ తర్వాత చివరి 3 పండుగలు దాదాపు ఒక 21 దినాల పరిధిలో జరిగిన పండుగలుగా మనం చూస్తాం. మొదటి పండుగలు 4: పస్కా, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలములో మొదటి ఫలముల పండుగ, తర్వాత పెంతెకోస్తు పండుగ. ఈ 4 పండుగలు మొదటి మాసంలో 14వ దినమున ఆరంభమై, అలాగూ 2వ మాసం, ఆ తర్వాత 3వ మాసంలో కూడా వారి క్యాలెండర్ ప్రకారం ప్రవేశించడం అనేది మనం చూస్తాం. ఆ పండుగల గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. తర్వాత చివరి 3 పండుగలకు మనం వచ్చినప్పుడు మనం వాక్యంలో తేటగా అర్థం చేసుకున్నాం ఎప్పుడు ఆ పండుగలు ఆచరించాలి అనేది. 7వ నెలలో, అది తిస్రీ మాసం, మొదటి దినాన బూరల పండుగ, 10వ దినాన ప్రాయశ్చిత్తాత దినవ పండుగ, 15వ దినమున పర్ణశాల పండుగ వారు ఆరంభించి 21 దినం వరకు వారు ఆ పండుగను జరుపుకోవాలి అనేది మనం చూస్తూ వచ్చాం. కనుక ఇవన్నీ మనం చెప్పుకున్న విషయాలే, కాకపోతే కొంచెం మీకు జ్ఞాపం చేశాను. ఈ సాయంకాలం ఆ 7వ పండుగైన పర్ణశాల పండుగను కూర్చిన చివరి పాఠానికి మనం వచ్చినప్పుడు ఒక మాట మనము గుర్తుంచుకోవాలి. చదివిన ఈ 3 వాక్యాల్లో నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనంలో, నిర్గమకాండం 23వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా గమనించాలి. వచ్చిన తెలుగువారు తెలుగులో చదివేవారు ఇంగ్లీష్లో కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, తెలుగులో జాగ్రత్తగా గమనించాలి. 23వ అధ్యాయము 16వ వచనం, నీవు పొలంలో విత్తిన
నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. ఆ చివరి మాటలు బాగా గమనించండి. సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగ ఆచరింపవలెను అని. అంటే యూదుల క్యాలెండర్ ప్రకారం ఆ సంవత్సరము ఒకటి ఆరంభమైందంటే వారికి సంవత్సరాంతంలో, అంతమంటే 12వ నెల కాదు, అయితే చివరి పండుగ అది 7వ నెలలో. ఆ తర్వాత వారికి ఇక పండుగలు లేవనే దేవుని వాక్యంలో మనకు తేటతెల్లం అవుతుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ మరుసటి సంవత్సరానికి మొదటి నెల పస్కా పండుగ వారు వచ్చేంత వరకు 14వ దినం. సరే, ఈ పండుగకు ఒక పేరు మనం చూస్తాం. నేను పోయిన పాఠం కాకుండా అంతకుముందు పాఠంలో ఆ పండుగకున్న ఆ రకాలైన పేర్లను నేను మీకు జ్ఞాపకం చేశాను. కొన్ని పేర్ల చేత ఆ పండుగ పిలువబడ్డాం. ఈ సాయంకాలం మరొక పేరు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. అది ఏమిటి అని అంటే, సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపబలను. కాబట్టి ఇంగ్లీష్లో అక్కడ ఒక మాట ఉంది, ఫీస్ట్ ఆఫ్ ఇన్ గ్యాదరింగ్. అంటే ఫలాలంతా సంగ్రహ పండుగ. అంటే ఇక నెక్స్ట్ ఈ మాట సంవత్సరాంతమందు అని అన్నప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది 7వ నెలలో జరిగే పండుగ. అయితే ఆ తర్వాత ఇంకా కొన్ని నెలలు ఉన్నాయి కదా. మరి సంవత్సరాంతమంది ఎందుకన్నాడు అంటే, ఈ పండుగను గురించి మనం ధ్యానం చేసుకునేటప్పుడు 2 మాటలు మనం చెప్పుకున్నాం. ఒకటి వ్యవసాయ రీత్యా అనేది, రెండవది చారిత్రాత్మకంగా అనే 2 విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ సంవత్సరాంతము అన్నప్పుడు గోయింగ్ బై అగ్రికల్చర్, వ్యవసాయ రీత్యా వారికి ఇది సంవత్సరాంతము, ఇంకా తర్వాత వ్యవసాయం అనేది ఉండదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయిన తర్వాతనే అని. అందుకని అది. తర్వాత ఇంకో మాట నేను పోయినసారి జ్ఞాపం చేశాను, ఇది చివరి పండుగ. యోహాను సువార్త 7వ అధ్యాయం 37లో అంచె దినమందు ఆ మహా పండుగలో మనం జ్ఞాపం చేసుకున్నాము. కాబట్టి సంవత్సరాంతం వ్యవసాయ రీత్యా అగ్రికల్చరలీ ది లాస్ట్ అండ్ ఎండింగ్ టైం అది. తర్వాత పండుగల రీత్యా చివరి పండుగ అది. అందుకే అంచె దినమున అని యోహాను సువార్త 7లో మనం చూసాం. ఇప్పుడు మన ముఖ్యమైన పాట స్థలంపుకు మనం వస్తే, ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను అని. మళ్ళీ లేవీకాండం కూడా చూద్దాం, ఎందుకంటే 3 వచనాలు మనం చదివాం కాబట్టి ఈ సాయంకాలం మన ధ్యానానికి ఇవే ప్రాముఖ్యమైన వచనాలు. 23వ అధ్యాయము 39వ వచనం లేవీకాండం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా, ఆ మాట గమనించండి, మీరు భూమి పంటను కూర్చుకొనగా. అంటే ఇంకా భూమిలో ఇశ్రాయేలీలకు పంట ఏమాత్రం ఉండదు. ఇది చివరి పంట, వారు దానిని సమకూర్చుకుంటారు. ఎప్పుడైతే మీరు భూమి పంటను సమకూర్చుకుంటారో అప్పుడు మీరు ఏం చేయమన్నాడు, 7 దినములు యెహోవాకు పండుగ ఆచరించాలి. ఆ పండుగే పర్ణశాల పండుగ, క్రింద వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి భూమి పంటను సమకూర్చుకొనగా 23వ అధ్యాయం 16వ వచనంలో సంవత్సరాంతమందు ఫల సంగ్రహ పండుగ, ఫలాలు కూర్చుకునే పండుగ. ఇక్కడ భూమి పండుగ అంటే భూమి పంటను సమకూర్చుకోవడం. ఇప్పుడు 16వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనం.
నీ కళ్ళంలో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు అని. ఇక్కడ ధాన్యమును, రసమును అనే రెండు మాటలు మీరు చేసి జాగ్రత్తగా గమనించండి. ఈ రెండు ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిన. ధాన్యమును, తర్వాత తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు. నిర్గమ 23:16 ఫల సంగ్రహం, 23:39 భూమి పంట, ద్వితోపదేశకాండం 16:13 విడిగా చెప్పాడు. కళ్ళంలో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు. ఏమిటి ఇప్పుడు వ్యత్యాసం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ వ్యత్యాసం ఏంటి అనేది మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులకు నేను ఇంతకుముందు కూడా చెప్పిన్నాను, మళ్ళీ అదే జ్ఞాపం చేస్తున్నాను. వారి పొలములలో పంట ఎప్పుడు ఎలాగా అనేది మనం జ్ఞాపం చేసుకోవడం అవసరం. ఈ వచనాన్ని బట్టి మనకు మళ్ళా అది జ్ఞాపకం చేయబడుతుంది. నేను 3 సంగతులు ఇంతకుముందు చెప్పాను. ఒకటి బార్లీ, ధాన్యము. రెండవది గోధుమలు, ధాన్యము. మూడవది రసము, అంటే ద్రాక్షల రసము. తర్వాత మరి అంజూరపు పండ్లు, ఆ తర్వాత దానిమ్మ పండ్లు, ఆ తర్వాత ఉలివ. అవి ఫలములు. ఇక్కడ మనకు ఈ యూదులకు ఇశ్రాయేలు దేశ పొలంలో ముందు వచ్చేది బార్లీ, తర్వాత వచ్చేది 50 దినాల తర్వాత వచ్చేది గోధుమ పంట. ఆ తర్వాత అక్కడి నుంచి 7వ నెలలో, అంటే ఆ ఫాల్ ఫీస్ట్ టైంలో ఇప్పుడు ఫలాలు వస్తాయి. ఆ ఫలాలు కూడా దేంతో మొదలవుతాయి అంటే ద్రాక్షలతో మొదలవుతాయి. ద్రాక్షల పంట ముందు వస్తుంది, అంజూరు పండ్లు వస్తాయి, తర్వాత ధాన్యములు వస్తాయి, ఆ తర్వాత ఒలివ వస్తుంది. ఇది సీజన్ వాళ్ళకు. ఈ ఫలాలు ఆ చివరిలో వస్తాయి, అంటే చివరి 3 పండగల్లో ఈ ఫలాలు వస్తాయి. కాబట్టి వారి వ్యవసాయం కూడా మనం ఈ సంగతులు అర్థం చేసుకోవాలి అంటే, ఇశ్రాయేలు దేశపు వ్యవసాయమును, వారి భూమి పంట ఫల సంగ్రహములను గూర్చినటువంటి గ్రహింపు మనకు ఉండడం అనేది చాలా అవసరం. అందుకనే 16:13 ద్వితీయోపదేశకాండంలో మీకు ఆ సంగతి తేటగా చెప్పాను. నీ కళ్ళంలో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను. 7 దినములు ఆచరింపవలెను. ఆ మాట దయచేసి మీరు గమనించండి. సరే, ఇప్పుడు ఈ 2 ప్రాముఖ్యమైన సంగతులు వారి పంటను గురించి మనం చూసాం కదా. ఇదంతా మనము ప్రకటన గ్రంథం 14వ అధ్యాయానికి వెళితే అక్కడ 3 వచనాలలో ఈ విషయాన్ని మనం తేటగా చూస్తాం. రండి దయచేసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. 14వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. అందరూ బైబిల్ తెరిచి చూడండి. నేను చదువుతాను, మీరు కూడా మనసులో చదవండి. మరియు నేను చూడగా, ఇదిగో తెల్లని మేఘము కనబడెను.
మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడలి వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది. బాగా గమనించిన మాటలు. భూమి పైరు పండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరంతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పాను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలిని భూమి మీద వేయగా భూమి పైరు కోయబడెను. ఈ 3 వచనాలు మనము ఇందాక చదివినటువంటి ఆ 3 వచనాలు నిర్గమాలేవి ద్వితీయోపదేశకాండంలో 3 వచనాలతో మనం పోల్చి చదివితే ఆ 3 వచనాల్లో వ్రాయబడిన సంగతులు ఈ 14వ అధ్యాయం 14, 15, 16 వచనంలో పూర్తిగా నెరవేర్పును మనం చూస్తాం. ఈ విషయాన్ని గురించి మనం పాత నిబంధనలో యోబు గ్రంథంలో 24వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం ఇలాగా చూస్తాం. తెలుగు బైబిల్లో అంత తేటగా లేదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగా ఉంది. చదవండి దయచేసి. యోబు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడేమో గడ్డి కోసుకొందరు అంటాడు తెలుగులో. అయితే ఇంగ్లీష్ బైబిల్లో నేను రాసుకున్నాను, నా తెలుగు బైబిల్లో నేను చదువుతాను, జాగ్రత్తగా చదువు, తెలుగు పూర్తి చేయి. దుష్టుల ద్రాక్ష తోటలలో పరిగెయ్యేరుదురు అన్నాడు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో ఎలాగుందో, ఒకవేళ ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఈ వచనం ఇంగ్లీష్ బైబిల్లో చూడడం మంచిది. దే రీప్ ఎవ్రీ వన్ హిస్ కార్న్ ఇన్ ది ఫీల్డ్. వారట ప్రతి ఒక్కరూ తమ పొలముల్లో ధాన్యాన్ని వారు కోసుకుంటారు, కూర్చుకుంటారట. అది ఇక్కడ ఉంది. దే రీప్ ఎవ్రీ వన్ హిస్ కార్న్ ఇన్ ది ఫీల్డ్. వారు తమ పొలముల్లో ప్రతి ఒక్కడు తమ ధాన్యాన్ని వారు కోసుకుంటారు. 2వ పంక్తి, అండ్ దే గ్యాదర్ ది వింటేజ్ ఆఫ్ ది వికెడ్. దే గ్యాదర్ ది వింటేజ్ ఆఫ్ ది వికెడ్. దుష్టులు ఆ పరిగెను కోసుకోవడం అనేది కాదు. దే గ్యాదర్ ది వింటేజ్ ఆఫ్ ది వికెడ్. హార్వెస్ట్ అండ్ వింటేజ్. ఇక్కడ మనం చూస్తాం 2 మాటలు. భూమి పంట, ధాన్యము, లేకపోతే ఫలాలు. రెండవది ఇంకోటి ఏంటి అంటే వారు వింటేజ్ అనే మాట. ఇట్స్ నాట్, ఇది హార్వెస్ట్ అని కాదు, వింటేజ్ అని అన్నాడు దీనికి ప్రకటన. ఈ విషయం ఇక్కడ యోబు గ్రంథం 24వ అధ్యాయము మనం చదివాం కదా. ఈ వచనంలో 2 పంక్తులు. మొదటి పంక్తి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 14, 15, 16 వచనాలకు పోలిక. అయితే 2వ పంక్తి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో దయచేసి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఇక్కడ మరొక మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు మీరు గమనించాలి. అయితే ఇప్పుడు ఇదంతా నేను చదవడం లేదు, మీరు చదవాలా. అయితే 18వ వచనం ఒక్కటి నేను మీకు చదువుతున్నాను. మరొక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు,
ఇతడు వాడి అయిన కొడవలి గలవాడిని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలిని పెట్టి దాని గెలలు కోయమని చెప్పగా, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనయట. ఇప్పుడు యోబు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, 2వ పంక్తి, ఈ 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉండే వచనాలతో మనం పోల్చి చూడాలి. కాబట్టి అక్కడ దుష్టులు వారు ఎవరు అంటే ఇక్కడ ద్రాక్ష పండ్లు వీరు కోయబడుతూ ఉన్నారు అనేది మనం చూస్తాం. సరే, ఇప్పుడు ముందుకు వెళ్ళకముందు ఒక్కసారి మళ్ళీ ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేసి ముందుకు వెళ్దాం. ఇశ్రాయేలీయుల ఆ పొలముల పంటను గూర్చి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 13వ వచనంలో మనము చెప్పుకున్న ప్రకారము అది హార్వెస్ట్ అంటే పంటను సమకూర్చుకోవడం. ఈ పర్ణశాల పండుగ ఆరంభించింది ఎప్పుడంటే ఆ ఫల సంగ్రహపు దినమున వారు ఆరంభించి 7 దినాలు జరుపుకుంటారు. అది ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చూచాం. తర్వాత 17వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఆ ద్రాక్షలు పరిపక్వమైన కొయ్యమని చెప్పినప్పుడు అది మనం నిర్గమ కానీ లేవి కానీ ద్వితీయోపదేశకాండంలో కానీ మనకేమి లేదు అక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక జాగ్రత్త అవసరం. ఫలములు పండ్లు అంటే ఇశ్రాయేలు కూర్చుకున్న ఆ పంట తీసుకొచ్చి మళ్ళీ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనంలో ద్రాక్షలు పరిపక్వమైనాయి, ఆ ఫల సంగ్రహాలు చెయ్యి అనేది కాదు. ఇక్కడ ఆ ప్రమాదం ఉందేమోనని మీరు అలాగ అర్థం చేసుకుంటారేమోనని ఈ విషయం కొంచెం విశదంగా మరి రిపీటెడ్గా చెబుతున్నాను. కాబట్టి ఈ విషయం 24వ అధ్యాయం 6వ వచనం యోబు గ్రంథంలో ఉన్న దాని ప్రకారం దుష్టులు అని. సరే, ఇప్పుడు మనం ఆ తలంపులకు మళ్ళా తాకుతాము. మరి ఇప్పుడు ఫల సంగ్రహ పండుగ అని అన్నప్పుడు ఇందాక 3 సంగతులు నేను మీకు చెప్పాను. ఇశ్రాయేలు వారి జీవితంలో ఫలాల పండుగ సంగ్రహం కూర్చుకోవడం, భూమి పంటను కూర్చుకోవడం, అదంతా 3 భాగాలుగా నేను మీకు జ్ఞాపం చేశాను. ఒకటేమో బార్లీ అని, రెండవదేమో గోధుమలని, మూడవదేమో ఫలములని. వాటితోటి ఇశ్రాయేలీల ఫల సంగ్రహం పూర్తి అవుతుంది. ఇప్పుడు ఈ ఫలాలంతా ఎవరు ఏంటి అనే విషయానికి మనం వస్తే, మనము బార్లీని గురించి మనం చెప్పుకున్నాం. యేసుప్రభువు వారి పునరుత్థాన సందర్భంగా. సరే, మరి అక్కడికి మళ్ళీ వెళ్ళి మనం తలంచం. కానీ ఈ ఫలాలన్నింటినీ బార్లీ కానీ గోధుమలు కానీ ధాన్యం అని ఒక్క మాటలు చెబుదాం. ఇక రెండవది ఫలాలు, ఏ ఫలాలన్నా కానీ 4 పేర్లను పదే చెబుతూ వచ్చాను. ఇవన్నీ ఎవరికి చూసినా ఎవరిని సూచిస్తూ ఉన్నాయి దేవుని వాక్యంలో అనేది మనం చూడాలి. పంట అని అన్నప్పుడు దేవుని ప్రజలైన వారికి సాదృశ్యం, రక్షించబడినట్టు దేవుని ప్రజలైన వారికి సాదృశ్యం సంఘము. అది ఎప్పుడు ఆరంభమైందో అనేది మనం గమనించినట్లయితే అది పెంతెకోస్తు పండుగ రోజున ఆరంభమైంది. అది మనం చూచాం పెంతెకోస్తు పండుగ గురించి. ఆ పండుగ కాలంలోనే
ఇశ్రాయేలీయుల పొలంలో గోధుమ పంట రావడం అనేది మనం గమనిస్తాం. నిజమే, అది ఆరంభమై జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ధాన్యం అనేటటువంటిది ఏమిటి అని అంటే, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రక్షించమని దేవుని ప్రజలందరినీ మనకు చూపిస్తుంది. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ వరకు ఉండబోనటువంటి రక్షణ పొందబోవారందరినీ చూపిస్తున్నాయి. మరొక మాట జ్ఞాపం చేయడం అవసరమే. అదే సమయంలో సంఘం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి పరిపాలన 7 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమల కాలంలో విస్తారమైనటువంటి పంట కూడా సమకూర్చబడుతుంది. అందుకనే ప్రకటన గ్రంథంలో ఆ మాటను మనం చూస్తాం. దయచేసి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనం నేను చదువుతున్నాను. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరమ్మటలు చేత పట్టుకొని సింహాసనం ఎటును గొర్రెపిల్ల ఎదుట నిలబడ్డారు. ఎవరును లెక్కింపజాలని గొప్ప సమూహము అనే మాటను ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇంతమంది, వీళ్ళందరూ ఎవరు అని అంటే, వీళ్ళందరూ శ్రమకాలపు విశ్వాసులు. వీళ్ళందరూ శ్రమకాలపు విశ్వాసులు. ఇది మనకు తేటగా అర్థమవుతుంది. కనుక శ్రమకాలపు విశ్వాసులు. అంతేకాదు, వీరిలో ఇశ్రాయేలీయులు ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. అందుకనే పై వచనాల్లో ఆ సంగతే మనం చూస్తాం. ఇశ్రాయేలీయుల గోత్రంలో ముద్రింపబడిన వారు. ఈ మాట మనం గమనించినప్పుడు ఈ పండుగకు సంబంధించి మనం ధ్యానం చేస్తుండగా ముందు పండుగ ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ అనేది మనం ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే, ఇశ్రాయేల్ అందరూ పశ్చాత్తాపడి వారి కొరకై తీయబడిన ఓటలో వారి పాపములు, దోషములు పరిహరించబడి వారందరూ రక్షణ పొందబోతున్నారు. అది ఎప్పుడు అంటే 7 సంవత్సరాల ముగింపులో. మనం చూచాం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనను చూస్తారు ఇశ్రాయేల్ అందరూ, ఏడుస్తారు, తాము పొడిచిన వారిని తట్టు చూచి రొమ్ము బాదుకుంటారు. ఆ సంగతి మనం చూచాం. ఆ ప్రాయశ్చిత్తార్థ దినం వారి పాపలు పరిహారం జరుగుతుంది. అప్పుడు తర్వాత వెంటనే ఈ పండుగ ఆరంభమవుతుంది. అది 10వ దినం జరిగింది. ఆ తర్వాత 15వ దినాన ఈ పండుగ మొదలవుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఈ పంటలో ఎవరున్నారు అనేది మనం చూసినప్పుడు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షించబడిన దేవుని ప్రజలందరూ ఈ కాలంలో, తర్వాత ఇశ్రాయేల్లో నుంచి దేవుని అందరి విశ్వాసగల ముందు భక్తులు, ఈ కాలంలో సంఘం, ఆ తర్వాత శ్రమల కాలంలో రక్షించబడబోని దేవుని ప్రజలు, వారు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా, తర్వాత వారిలో ఇశ్రాయేలీలు అందరూ, వీళ్ళందరూ కలిపి భూమి పంట అనేది 7 సంవత్సరముల విశ్వాసులు. విశేషంగా వారు అన్యుల్లో నుంచి రక్షించబడిని, ఇశ్రాయేల్లో నుంచి రక్షించబడిని. వారి విషయానికి మనం వస్తే విశేషంగా ఇక్కడ చెప్పుకోదగింది ఒక మాట ఏంటంటే, వారు ఫలాలు, చివరి ఫలాలు, చివరి భూమి పంట వారు. ఆ ఫలములతోటి ఇక ముగింపు అవుతుంది అని. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడం, ఆ ఫలాలన్నీ సమకూర్చడం, ఆ తర్వాత ఈ భూమి
దాని ముగింపు అనేది మనం చూస్తే ఇక తర్వాత ఏం జరుగుతుంది అనేది 1000 ఏళ్ళ పరిపాలన. అయితే ఇప్పుడు నేను యోబు గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనంలో 2వ పంక్తిని గురించి నేను మీకు జ్ఞాపం చేశాను కదా. ఆ 2వ పంక్తి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మనం చూసాము. అది 17వ వచనం నుంచి 20వ వచనం వరకు, అందులో 18వ వచనం మనం చూసాము. అక్కడ మనం చూసినప్పుడు ద్రాక్షలు ఫలాల గురించి మనం చూస్తాం. అది 7 సంవత్సరాల కాలం విశ్వాసులు ఇశ్రాయేలు కాదు, అది ఈ ఫలములు ఎవరు ఏంటివి అనే విషయానికి మనం వస్తే అది దుష్టులు అనే విషయం మనకు తేటతెల్లమవుతుంది. ఎందుకు? 18వ వచనంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళు పరిపక్వమైనవి, కొడవలి కొట్టి పెట్టి కోయమని అన్నాడు. తర్వాత ఎక్కడ వేశారవి? 20వ వచనం ఆ ద్రాక్షలతోటి పట్టణములకు వెలుపల 19వ వచనం కావున ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పళ్ళను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. ఆ మాట గమనించండి. దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేశాను. కాబట్టి వీళ్ళంతా ఎవరు అంటే దుష్టులు అనేది ఇక్కడ మనకు తేట కాదు. అందుకనే వీళ్ళు ఇశ్రాయేల్ కాదు, ఫలములు ఇశ్రాయేల్ భూమిలో వచ్చేది ఫలములు, ద్రాక్ష, తర్వాత అవన్నీ నేను చెప్పాను. కాబట్టి ఈ మాట తీసుకొని అది పొరపడతారేమో అని ఇంతగా నేను చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వీరు దుష్టులు అని. అందుకని యోబు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనం, మొదటి పంక్తి ఏమో 14, 15, 16 వచనాలకు, 2వ పంక్తి ఏమో 17 నుంచి 20 వచనాలకు మనం పోల్చవలసింది. ఆ దినాన ఏం జరుగుతుంది? ఏ దినం అది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఆ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి నుంచి బయలుదేరే ఖడ్గం. అనగా 1-2 మాటలు జ్ఞాపం చేస్తున్నాను. ముందుగా 110వ కీర్తనలో మనం గమనించినప్పుడు 1వ వచనంలో నీ శత్రువులు నీ పాదపీఠంగా చేయే వరకు నీవు నా కుడిపార్శ్వను కూర్చున్నామని ప్రభు నా ప్రభుతో చెప్పి ఉన్నాడట అనే విషయం అక్కడ 110వ కీర్తనలో మనం చూస్తాం. 110వ కీర్తనలో మనం చూస్తాం. ఆ శత్రువు కేవలం క్రీస్తు విరోధి కాదు, అయితే ప్రభువైన క్రీస్తు విరోధులందరూ కూడా, అలాంటి దుష్టులందరూ కూడాను. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ ప్రభు 2వ రాకడలో 2వ అంతస్తులో భూమి మీదకి వచ్చినప్పుడు సంగతి ఏంటో మనం చూస్తాం. రండి, ఆయన వచ్చాడు. అప్పుడు 15వ వచనంలో ఏం జరుగుతుంది? జనములను కొట్టుటకాయ నోటి నుంచి వాడిగల కట్టుకం బయలువెళ్తుంది. ఆయన ఇనుపదండంతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారి దేవుని తీక్షమైన ఉగ్రతను మద్యపు తొట్టిని త్రొక్కును. అది సంగతి. అది ఇందాక 14వ అధ్యాయం 18వ వచనంలో 19వ వచనంలో మనం చదివాం కదా ప్రకటన గ్రంథంలో, మద్యపు తొట్టిని త్రొక్కును. కాబట్టి ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో 2వ అంతస్తుగా క్రీస్తు విరోధి 7 సంవత్సరాల పరిపాలన పూర్తి కాగా ఆయన రాకతోటి వాణిని యోబు గ్రంథం 24వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినట్లు దుష్టులందరినీ ఆ ద్రాక్షలను ఆయన పోగు చేసి సమకూర్చి వారిని తీర్పు చేయబోతున్నాడు, భయంకరమైన తీర్పు. కనుక ఆ దినాన ఆ పర్ణశాల పండుగ ఆరంభం కాకముందు ఈ 2 సంఘటనలు జరుగుతాయి. ఒకటి, ఫల సంగ్రహం పూర్తి అవుతుంది. రెండవది, దేవుని కోపమను ద్రాక్షల తొట్టిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన త్రొక్కబోతూ ఉన్నాడు అని. అది కాంగానే ఇక మరి 1000 సంవత్సరాల పరిపాలన ఆరంభం. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథాన్ని గురించి ఒక మాట నేను మీకు చెప్పాలని కోరుతున్నాను. ఏంటి అని అంటే,
ప్రకటన గ్రంథం మనం తేటగా అర్థం చేసుకోవాలి అని అంటే ఇశ్రాయేలీయుల పండగల్లో చివరి 3 పండగలు మనకు తేటగా అర్థం కావాలి. ఆ 3 పండగలు కన్నా తేటగా మనకు అర్థమైతే ప్రకటన గ్రంథాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటాం. ప్రకటన గ్రంథాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ఆ చివరి 3 పండుగలు, ఒకటి బోర్ల పండుగ, రెండవది ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ, మూడవది పర్ణశాల పండుగ. బోర్ల పండుగ ఏంటో నేను మీకు ఇంతకుముందు చెప్పినాను. అది సంఘం ఎత్తబడడం, విశ్వాసులందరూ చేయడం. ఆ తర్వాత ప్రాయశ్చిత్తార్థ పండుగ అంటేనేమో 7 సంవత్సరాలు విశ్వాసులందరూ, ఇశ్రాయేల్ అందరూ రక్షణ పొందడం, ఇదంతా మనం చూపిస్తుంది. ఆ తర్వాత పర్ణశాల పండుగ అంటే ఏంటో ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఇది ప్రకటన గ్రంథం ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది అంటే 2-3 అధ్యాయాలు 7 సంఘాలు, 4వ అధ్యాయంలో సంఘం పైకి పిలువబడడం, 4-5 అధ్యాయాల్లో సంఘం పరలోకమందు, 6వ అధ్యాయం నుంచి భూమి మీద 7 సంవత్సరాల శ్రమల ఆరంభం, శ్రమల కొనసాగింపు 18వ అధ్యాయం వరకు. ఆ తర్వాత 19వ అధ్యాయంలో బోర్ల పండుగ అంటే అక్కడ మనము గొర్రెపిల్ల వివాహోత్సవాన్ని మనం చూస్తాం. అంటే సంఘం ఆయనతో ఉంది కదా, వివాహోత్సవాన్ని చూస్తాం. ఆ తర్వాత 19వ అధ్యాయం నేను మీకు జ్ఞాపం చేశాను. తర్వాత వచనాలు ఇందాక మనం చెప్పుకున్నాం. అవి దేవుడు ప్రభువైన క్రీస్తు ఆయన కోపమును ద్రాక్షల మధ్య త్రుటిని ఆయన త్రొక్కబోతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపం చేసుకున్నాం. అందుకని ఇప్పుడు మనము ఈ పర్ణశాల పండుగను గూర్చి 2 ముఖ్యమైన సంగతులు గుర్తుంచుకుందాం. ఒకటి ఏంటి అని అంటే ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది హార్వెస్ట్. ఇది ఫల సంగ్రహం యొక్క ముగింపు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఇది దేవుని కోపమును ద్రాక్షల తొట్టిని త్రొక్కే దినం అనేది సమయం ఇది. కాబట్టి ఇది కాంగానే ఇక పర్ణశాల పండుగ ఆరంభమవుతుంది అని. అందుకని ఈ హార్వెస్ట్ అనే విషయానికి మనం వస్తే కనుక ది హార్వెస్ట్ ఈజ్ బోత్ ఏ టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ అండ్ ఏ టైమ్ ఆఫ్ సాల్వేషన్. ఈ ఫల సంగ్రహము అనేటటువంటిది ఏంటి అని అంటే అందరూ రక్షణ పొందడం, ఏర్పాట్లు ఉన్న వారందరూ, ఆ తర్వాత దేవుని కోపం ద్రాక్షల తొట్టి త్రొక్కబడడం, అది మనం చూస్తాం. ఫల సంగ్రహం, భూమి పంట. సరే, ఇప్పుడు అక్కడి నుంచి మనం కాస్త ముందుకు వెళితే ఇది ఎప్పుడైతే అవుతుందో వెంటనే ఏం జరుగుతుంది అంటే మనం అనుకున్నట్లు ఈ పర్ణశాల పండుగ ఆరంభమవుతుంది అనేది. చదివిన వచనాలలో 15వ దినమున మీరు 15వ దినమున మీరు పర్ణశాల పండుగ 15వ దినం పర్ణశాల పండుగ యొక్క ప్రారంభం. అది 7 దినాలు జరుగుతూ ఉంది. ఈ 7 దినాలు పర్ణశాల పండుగనే. ఇప్పుడు మనం లేవీకాండం 23వ అధ్యాయానికి కన్నా వస్తే కనుక 23వ అధ్యాయము లేవీకాండంలో మనకు ఒక సంగతి అర్థమవుతుంది. రండి దయచేసి లేవీకాండం 23వ అధ్యాయం. 23వ అధ్యాయం లేవీకాండం. అక్కడ ఒక వచనంలో మొదటి దినము 8వ దినము అనే మాటను మనం చూస్తాం. అయితే ముందుగా ఒక తలంపు ఇక్కడ మనం చూద్దాం. 23వ అధ్యాయము లేవీకాండం 40వ వచనం లేక 39వ వచనం. 7వ నెల 15వ దినము మీరు భూమి పంటను, మొదటి దినము అనేది చూస్తాం చివరిలో.
8వ దినము అనేది మనం చూస్తాం. అలాగే ఈ మొదటి దినము 8వ దినం ఏమిటి అంటే, మొదటి దినమున పర్ణశాల పండుగ ఆరంభమవుతుంది. 7 దినములు వారు పర్ణశాలలో వారు నివాసం చేస్తారు. అది అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఇది సూటిగా ఒక మాట చెప్పి దాటిపోతే బాగుంటుంది. అదేంటి అంటే, ఇది 1000 ఏళ్ల పరిపాలన చూపిస్తుంది అని. 1000 ఏళ్ల పరిపాలన అని బైబిల్లో మనం ఆ విషయాన్ని గురించి చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4, 5, 6 వచనాలలో ఆయన 1000 ఏళ్ళు పాలన చేయనని. అయితే ప్రవచనానికి మనం వెళితే రండి దయచేసి 14వ అధ్యాయము 16వ వచనం జకరియా గ్రంథంలో, జకరియా గ్రంథం 14వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ఒక చక్కని మాటను మనం చూస్తాం. దీనికి సంబంధించి 14వ అధ్యాయము 16వ వచనం జకరియా గ్రంథం. నేను చదువుతున్నాను, గమనించండి. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్ని జనుల్లో శేషించిన వారందరూ సైన్యముల అధిపతి యెహోవా అయిన రాజులకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా ఒత్తురు. ఇది 1000 ఏళ్ల పరిపాలన. ఇక యెషయా గ్రంథానికి మనం వెళితే 11వ అధ్యాయంలోను 65వ అధ్యాయంలోను ఆ 1000 ఏళ్ల పరిపాలనలోని భూమి దాని స్థితిగతులు మనకు తేటగా అర్థమవుతాయి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాం. 16వ వచనంలో పర్ణశాల పండుగ అని వాడాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారందరూ, అంటే ఆ దేవుని కోపమును ద్రాక్షల తోట త్రొక్కబడిన వారు త్రొక్కబడగా అదంతా అయిపోగా ఇంకా ఎవరైతే ఉన్నారో శేషం, యెరూషలేము మీదకి వచ్చిన వాళ్ళు శేషం ఇంకెవరైతే ఉన్నారు వారట సైన్యములకు అధిపతి యెహోవా అయిన రాజునకు మ్రొక్కుడు పర్ణశాల పండుగ ఆచరించటకును ఏటేటా ఒత్తురు అని అన్నాడు. కాబట్టి ఈ పర్ణశాల పండుగ ఈ భూమి మీద 1000 ఏళ్ల క్రీస్తు ప్రభు పరిపాలన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. క్రీస్తు ప్రభు 1000 ఏళ్ల పరిపాలన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో భూలోకమంతా కూడాను, ప్రపంచమంతా కూడాను వారు ఆనందించి సంతోషించేటటువంటి సమయం అది. ఆనందించి సంతోషించేటువంటి సమయం అది. అందుకే పర్ణశాల పండుగను గురించి మనం ధ్యానం చేసినప్పుడల్లా ఇంతకుముందు కొన్ని మాటలు చెప్పుకున్నాం. ఏమని అంటే, లేవి నిర్గమకాండలో రాయని, లేవి కాండలో రాయని, ద్వితీయోపదేశ కాండలో ఆ విషయాన్ని గురించి రాయని చదివినప్పుడు నీవును నీ దాసును నీ ఇంటి వారు అందరూ ఏం చేయాలట? సంతోషించాలి. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి సంతోషం భూమి మీద అనేది ప్రజలందరిలో మనం చూస్తాం, లోకమంతా కూడా. ఆ దినాన్ని గురించి ఒక వచనం జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి అని అంటే, సముద్రం నీళ్లతో నింపబడినట్లు భూమి యెహోవాను గూర్చే జ్ఞానంతో నింపబడుతుందంట. అలాంటప్పుడు ఇక పాపమునకు తావు లేదు. అందుకనే ఎక్కడ చూసినా సంతోషం. ప్రపంచమంతా భూలోకమంతా. అప్పుడు భూలోకంలో ఉండే ప్రజలందరూ కూడా, అంటే ప్రపంచం ఇలాగే ఉంటున్నట్లుంది. కొంతమంది రాజుల అధికారాలు వారికి ఉన్నట్లుగా కనపడుతున్నాయి. అయితే వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాజరికానికి లోబడిన వారే. ఆయన అధికారానికి తల వచ్చి, ఆయన నామను మోకరిల్లి, ఆయన నామము నోటితో ఒప్పుకొని వారు ఆయన సేవించేవారుగా ఉంటారు. అది 1000 ఏళ్ల పరిపాలన. కాబట్టి ఆ దినముని లోకరాజ్యములు అన్నీ కూడా మన ప్రభు రాజ్యము, ఆయన క్రీస్తు రాజ్యమును అవుతాయి అని ఇది పర్ణశాల పండుగ మనకు చూపిస్తూ ఉంది. దానికి ముంగుర్తు ఈ పర్ణశాల పండుగ అని. సరే, ఇక ముగింపుకు మనం వస్తే రండి దయచేసి లేవి కాండం
23వ అధ్యాయం. ఇందాక మనం ఆ దినాల గురించి ఒక మాట చదివాం. 23వ అధ్యాయము లేవీకాండం, దయచేసి గమనించండి. 39వ వచనం. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చునగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలను. 39. మొదటి దినం విశ్రాంతి దినం, 7వ దినము విశ్రాంతి, 8వ దినము విశ్రాంతి దినం. ఆ దినమున మీరు ఏ పనియు చేయరాదు. 34, 36లో కూడా ఆ మాటను మనం చూస్తాం. అది మీకు విశ్రాంతి దినం కనుక మీరు ఎలాంటి పని కూడా అప్పుడు చేయడానికి లేదు అని అన్నారు. మనము బైబిల్లో ఆదికాండంలో చూసినట్టు 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తన పని ముగించి విశ్రమించాడని 7వ దినమున. కాబట్టి ఒక దినం రాబోతుంది, ఈ భూమి ఆ విశ్రాంతిలోనికి రాబోతుంది. భూలోక నివాసులు ఆ విశ్రాంతిని అనుభవించి ఆనందించబోతున్నారు. కాబట్టి అది 7వ దినమున ఆరంభమై 15వ దినమున ఆరంభమై 7 దినాలు పర్ణశాలలో ఉండడం, వారు వాసన చేయడం అనేది దానికి ముంగుర్తుగా మనము చూస్తాం. ఇది ఆ 15వ దినం అంటే మొదటి దినం అని అందాం. ఇప్పుడు ఇక్కడ మనకు లేవీకాండం 23లో మనం 7వ నెలలో 7వ నెల 15వ దినం. అయితే పర్ణశాల పండుగ మొదటి దినం. అది పర్ణశాల పండుగ మొదటి. ఆ మొదటి దినం ఏం చూపిస్తుంది అని అంటే అది ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశాన్ని చూపిస్తూ ఉంది అని. 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశాన్ని చూపిస్తుంది అంటే ఆ 1000 ఏళ్ల రాజ్యంలో ప్రవేశాన్ని చూపిస్తుంది. అది ఆరంభమైంది. ఇందాక మనం చెప్పుకున్నాం, జకరియా 14:16 మాట మనం చెప్పుకున్నాం. అయిన తర్వాత మనము చూస్తే 8వ దినం అని మరొక మాట మనం చూస్తాం. 8వ దినం కూడా ఏ దినం అది అనేది మనకి ఇక్కడ తేటగానే వ్రాయబడింది. విశ్రాంతి దినం అది కూడా. ఈ 2 దినాలు మనం గమనించినప్పుడు అది విశ్రాంతి దినములుగా మనం చూస్తాం. మరుదినం విశ్రాంతి దినం అన్నాడు, 8వ దినం విశ్రాంతి దినం అన్నాడు. కాబట్టి ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ప్రవేశించడం అనేది విశ్రాంతిని చూపిస్తుంది మనకు. అయితే 8వ దినం అది ఏం చూపిస్తుంది అని అన్నప్పుడు మనం 22వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి మనం వస్తే అక్కడ 5వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. 22వ అధ్యాయము 5వ వచనం. 22వ అధ్యాయము 5వ వచనం. రాత్రికి అన్నడు ఉండదు, దీపకాంతి ఎన్నో సూర్యకాంతి ఎన్నో వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయదురు. అంటే 20వ అధ్యాయం ప్రకటన గ్రంథానికి మనం వచ్చినప్పుడు వారు 6వ వచనంలో 1000 ఏళ్ళు అన్నాడు. అది 1000 ఏళ్ళ పరిపాలన. 20వ అధ్యాయం 6వ వచనం. 22వ అధ్యాయం 5వ వచనానికి మనం వస్తే ఇక యుగ యుగములు ఆయన రాజ్యం చేయడం అనేది మనం చూస్తాం. ఆయన రాజ్యానికి వచ్చిందాక మనం పాట పాడాం. అందుకనే పర్ణశాల పండుగ ఆరంభించిన మొదటి దినం 1000 ఏళ్లలో ప్రవేశించడం ప్రారంభాన్ని మనం చూస్తే అది విశ్రాంతి. 8వ దినం మరలా అది విశ్రాంతి. అది యుగ యుగాలు ఆయన ఏలినటువంటి రాజ్యాన్ని, నిత్యత్వాన్ని మనకు చూపిస్తుంది. నిత్యత్వం అనే ఒక మాటతో నేను ఆ విషయాన్ని వచ్చి ముగించేస్తున్నాను. అంటే ఇంకా నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు
యుగముల ఆరంభం నుంచి అంతవరకు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సదాకాలం ఆయన వెళ్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనం చూస్తాం అది అలాగా జరిగినప్పుడు ఏమవుతుంది అని. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం రండి దయచేసి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 28వ వచనం. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. అంతేగా అది ఇక నిత్యత్వము అనేది మనం చూస్తాం. ఇక తండ్రి, దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు లేదు. కాబట్టి 8వ దినం ఏం చూపిస్తుంది అంటే అది ఒక నూతన ప్రారంభాన్ని చూపిస్తుంది. మొదటి దినం అదే మనకు చూపిస్తుంది. సృష్టి ఆది నుంచి ఆ దినం వరకు మనం వెళితే పర్ణశాల పండుగ మొదటి దినం ఒక న్యూ బిగినింగ్ను మనకు చూపిస్తుంది. అదేంటి అంటే 1000 ఏండ్ల. అయిన తర్వాత ప్రకటన 21వ అధ్యాయాన్ని మనం వెళితే 1వ వచనం నుంచి మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, సముద్రం ఇక లేదు అనేది మనం చూస్తాం. 21వ అధ్యాయం 5వ వచనాన్ని వెళితే ఇదిగో మొదటి సంగతులు గతించి సమస్తం నేను నూతనమైనదిగా చేయుచున్నానన్నాను, నూతనమైనవిగా. ఆ నూతనమైనది ఏంటి అని అంటే 3వ వచనంలో, అంటే మొదటి వచనం నుంచి నేను చెప్పాను నూతన భూమి నూతన ఆకాశం. అంతేకాదు ఇక ఆ రాజ్యంలో మనం చూస్తాం అక్కడ ఏడుపు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, మరణం ఇక ఎన్నటికీ ఉండదు. అది నిత్యత్వం. అది నిత్యత్వం. ఒకవేళ 1000 ఏండ్ల పరిపాలన కన్నా వెళితే అక్కడ బాలురు 100 సంవత్సరాలు జీవిస్తారన్నారు, కానీ మరణం ఉండదనే మాట మాత్రం మనకు లేదాడ 1000 ఏండ్ల పరిపాలనలో. అయితే ఇక్కడ మాత్రం ఇక ఏడుపైన, దుఃఖమైన, వేదనైన, మరణమైన ఇక ఉండదు. ఇది 8వ దినం మనకు చూపిస్తుంది. అది ఇక నిత్యత్వము, ఈటర్నిటీ అని మనకు అర్థం. సరే, నేను ఇక్కడే ఈ పండుగల గురించి ముగించేసాం. ఇక పండుగలు ఇంతటితో మనం పూర్తి చేసాం. ఒకవేళ ప్రవచితమై భవిష్యత్ దినాల్లో మరి క్రొత్త సంవత్సరానికి వస్తే ఈ పండుగల గురించి ఏవైతే మనం చదువుతూ వచ్చామో ఆ విషయాలు ఇంకా కొంత తేటగా మనం అర్థం చేసుకోవడానికి, ఇశ్రాయేలు జీవిత వెలుగులో, దేవుడు వారి కొరకు ఉద్దేశించిన సంగతుల వెలుగులో, ప్రవక్తలు వారిని గురించి ప్రవచించిన సంగతుల వెలుగులో, వారి జీవితాల్లో ప్రస్తుతం జరుగుతున్నవి ఇంకా జరగవలసినవి ఏంటి అనే వాటి వెలుగులో ప్రభు చిత్తమైతే మరికొన్ని బైబిల్ స్టడీస్ మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేయండి. ఆ కోణంలో మనం ప్రార్థనాపూర్వంగా భవిష్యత్ దినాల వాక్య పరిచర్య కొరకే మనం సిద్ధపడదాం. ప్రార్థన చేస్తున్నాం.